ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. లెట్ ఎనీ వన్ ఆఫ్ యూ హూ ఈజ్ వితౌట్ సిన్ బీ ద ఫస్ట్ టు throw a stone at her. Gospel of John chapter 8 verse 7. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న వారిలో పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అని ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. అటువంటి పాపరహితుడైన దేవుడు మనందరి కొరకు అనగా మన పాపముల నిమిత్తము నిందించబడ్డాడు, మన పాపముల నిమిత్తము దూషించబడ్డాడు. కానీ మనల్ని మాత్రం ఆయన దూషించలేదు, నిందించలేదు. ఈ లోకంలో జీవిస్తున్న మనము చాలాసార్లు వీలైనన్ని సార్లు ఎవరి మీదనో ఒకరి మీద నింద వేయడానికి ప్రయత్నిస్తుంటాం. మేము పర్ఫెక్ట్గా ఉన్నామో వారెందుకు లేరు అని భ్రమపడుతుంటాం. ఆ సేవకుడు అలా, ఈ సేవకుడు ఇలా అని, ఆమె సరిగ్గా దేవుని సన్నిధికి రాదు, పాటలు పాడదు, స్తుతించదు. ఈ విధంగా ఉన్నటువంటి మనము కూడా ఇంకొక వైపు వేలెత్తి చూపడం అలవాటు చేసుకున్నాం. ఇంకా కొందరు లోకస్తులైతే ఎప్పుడు ఏ విధంగా ఇంకొకరిని దూషించాలి, ఎక్కడ వారు దొరుకుతారా అని చూసి వారిని అవమానించాలి లేదా శిక్షించాలి అని కోరుకుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు మనల్ని నిత్యము క్షమిస్తూనే ఉన్నాడు అనే విషయం మనలో ఏ ఒక్కరూ కూడా మర్చిపోకూడదు. ఈరోజు లేఖన భాగమును మనం గమనించినట్లయితే పరిసయ్యులు మరియు శాస్త్రులు ఒక స్త్రీని, ఆమె వ్యభిచారంలో పట్టుబడింది. ఆమెను మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు రువ్వి చంపాలి. వారు ఎప్పటి నుండో అనగా వారి యొక్క తాత ముత్తాతల నుండి, తమ పూర్వీకుల నుండి అదే ఆచారంగా జరిగిస్తున్నారు. దానినే అందరూ ఫాలో అవుతున్నారు. అయితే అటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తీసుకొని వచ్చి, నీవైతే ఏం తీర్పు తీరుస్తావని ఆయన్ను శోధించారు. వారి హృదయం ఎరిగిన దేవుడు, వారు చేసే ప్రతి దానిని గ్రహించగల సర్వజ్ఞాని అయిన దేవుడు వారి వలె సరే శిక్షించండి, చంపేయండి అని చెప్పలేదు. ఏమని చెప్పాడో తెలుసా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని చాలా సింపుల్గా వారికి జవాబిచ్చాడు. ఆయన దగ్గర నుండి అటువంటి సమాధానం వస్తుందని బహుశా ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఊహించలేకపోయి ఉండొచ్చు. మనం ఆలోచన చేస్తే యేసయ్య అన్నటువంటి మాటకి వారు తమని తాము పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. పలానా సమయంలో, పలానా ప్రాంతంలో నేను కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం జరిగించాను కదా, వారిని వీరిని నోటి ద్వారా దూషించాను కదా, ఇంట్లో ఉన్న భార్యను కొట్టాను కదా, నా స్వార్థం కోసం లేదా ధనాశ కలిగి తప్పుడు తీర్పులు ఇచ్చాను, లంచం పుచ్చుకున్నాను కదా అని వారిలో ఉన్న పాపాలను వారు గుర్తుకు తెచ్చుకొని, వారు మాకు శిక్షించే అర్హత లేదు అని తెలుసుకొని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఆమెను ఎవ్వరూ శిక్షించలేకపోయారు. బహుశా వారు రియలైజ్ అయి ఉండొచ్చు, నేను ఇంతవరకు పర్ఫెక్ట్గా అనుకున్నాను, కానీ నాలోనూ పాపం ఉంది అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒకవేళ శాస్త్రులు పరిసయ్యుల వలె ఆలోచిస్తున్నావేమో, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నాను, అందుకే వేరే వారిపైన నేను నింద వేస్తున్నాను అని. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వారిని వీరిని నిందిస్తున్నావు, అవమానిస్తున్నావు, శిక్షించడానికి లేదా కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నావు. మంచిదే, సరిచేయి. కానీ నీవు సరిగ్గా ఉన్నావా? గడిచిన కాలంలో ఏ పాపం చేయలేదా? అన్ని విషయాల్లో వాక్యానుసారంగా జీవించావా అని దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనల్నందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఏ పాపము లేని, శిక్షించడానికి లేదా తీర్పు తీర్చడానికి అన్ని అర్హతలు ఉన్న యేసు ప్రభు వారే ఆ స్త్రీని క్షమించి ఇక పాపం చెయ్యకమ్మా అని చెప్పి పంపించాడు. మరి మనమెందుకు కొన్నిసార్లు అపవాది సంబంధుల వలె, అన్యుల వలె ఆలోచిస్తున్నాం? మన కంట్లో ఉన్న దూలాన్ని చూడలేకపోతున్నాం,
కానీ ఎదుటి వారి కంట్లో ఉన్న చిన్న నలుసుని కూడా చాలా జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని నిత్యము క్షమిస్తున్నాడు కదా. అందుకే కదా ఇంతవరకు కూడా సజీవుల లెక్కల్లో మనం ఉన్నాం. ఆయనే మన వలె ఆలోచిస్తే ఒక్కరోజు కూడా ఈ భూమిపైన జీవించడానికి మనము అర్హులము కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇతరుల విషయములో మనం తలదూర్చి వారు ఇలా వీరు ఇలా అని ఆలోచిస్తూ వారికి వీరికి తీర్పు తీర్చుతూ దేవుని ఎదుట మనం దోషులముగా ఉండకుండా మనకు దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని మన గురించి కాక మన కుటుంబం గురించి కాక వేరే ఎవరిని గురించో వ్యర్థముగా ఉపయోగించకుండా దేవుడే వారిని సరిచేయాలి, ఆయనే వారిని మార్చాలి అని ప్రార్థిస్తూ ఆయన చేతికి అప్పజెప్దాం. ఆయనే చూసుకుంటాడు, ఆయనే వారి హృదయాలను మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడవు, కృప కలిగిన తండ్రివి, కనికర పూర్ణుడవు ప్రభా, మీకు వందనములయ్యా. పాపరహితుడవైన దేవుడవు తండ్రి, మా అందరి కోసము అయా మా పాపముల నిమిత్తము నిందించబడిన దేవుడవని, దూషించబడిన దేవుడవని అయా మమ్మల్ని తండ్రి ఏమాత్రము దూషించకుండా, మమ్మల్ని నిందించకుండా, మమ్మల్ని ప్రేమించే దేవుడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన అయా మమ్మల్ని బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యము విని అయా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు తండ్రి పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను వారికి అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. నీ వైపు బిడ్డలు చూస్తుండగా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. మరణాన్ని జీవముగా మార్చండి ప్రభా. ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలు బాధపడుతున్నా సంపూర్ణమైనటువంటి విడుదలను తండ్రి బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. అప్పును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఎంతైతే అప్పు ఉందో ప్రభా, అప్పు వైపు చూడకుండా తండ్రి సర్వశక్తి గల దేవుడవు నీ వైపు చూసేటువంటి మనస్సును వారికి దయచేయండి ప్రభా. మీరే వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు అయా మరి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలు తండ్రి అయా, అత్తకోడల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా తండ్రి అయా. మీరే తండ్రి వారి కుటుంబంలో ఉండి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి అయా జాబు లేక బాధపడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మరి ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా. మీరే బిడ్డలకు సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయాల్లో తండ్రి మీకు మొరపెడుతున్నారో బిడ్డల మొరను మీరు ఆలకించండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయా. చేతి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి అయా. ఇంకా ప్రభువా వ్యవసాయదారులను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి ప్రయాణమంతటిని దీవించండి. సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా మరి తండ్రి అయా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభా. అనేక ఆత్మలను రక్షించే కృప మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి సంఘాలను విస్తరింపచేయండి. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా చిన్న బిడ్డలు మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో ప్రభువా బిడ్డలు ప్రభువా అయా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి తండ్రి లోకానికి అట్రాక్ట్ అయిపోయి ప్రభువా వారి జీవితాన్ని పతనం చేసుకుంటుండగా ప్రభువా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయండి అయ్యా. అయా మీరే గొప్ప కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చెప్పుకోలేనటువంటి సమస్యతో
విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుండగా ప్రభా, అయా మీరే బిడ్డలకు సహాయము దయచేయమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని అయా మీ పాద సన్నిధిన చేర్చుకోమని సర్వాధికారి ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.